వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ పాక్షికంగా 31 రైళ్లు రద్దు. సోషల్ మీడియా వారియర్స్ మీద అక్రమ కేసులు మానుకోవాలి ఒమ్మి రఘురామ్. రోడ్డును బాగు చేయండి మహాప్రభు. గుంతల రోడ్డుతో నరకయాతన అనుభవిస్తున్న పాట్నాపూర్ ప్రజలు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక వన సమారాధన భోజనాలు జరిగాయి. కార్తీక ద్వాదశి సందర్భంగా రామచంద్రాపురం గ్రామంలో తుమ్మలపల్లి రమేష్ గారి పొలంలో ఉసిరి చెట్టు దగ్గర అయ్యప్ప స్వాములకు, శివస్వాములకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ ప్రజలకు వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామచంద్రాపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్ మరియు తుమ్మలపల్లి సాయి చంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి భక్తులు, శివస్వాములు, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరయ్యారు. కందా బాబీ కొద్దిగా ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలకమైన ప్రాధాన్యత ఉందని, ఆ మీడియాలో సోషల్ మీడియా ఒకటని, ఈరోజు సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపి ప్రభుత్వ అనైతిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియకూడదు అనే దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో పెడుతున్న ప్రభుత్వ విధానాలు
ఎండుగడుతూ హామీలు నెరవేర్చక మోసం చేస్తున్న విధానం తెలియజేస్తుంటే వారి మీద అకారణంగా కేసులు పెట్టి వేధించడం దారుణమని వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు ఒమ్మి రఘురాం అన్నారు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అధైర్యపడవద్దని, వారికి పార్టీ నుండి పూర్తి అండదండలు ఉంటాయని అన్నారు. వ్యక్తిత్వం హననం చేసే పోస్టులు, కుటుంబ సభ్యులపై పెట్టే పోస్టులు అందరూ ఖండించాలని, వాటిని ఎవరు ప్రోత్సహించరని అన్నారు. జగన్ గారి మీద, భారతి గారి మీద కూడా టీడీపీ జనసేన వారు చాలా దారుణంగా, అసభ్యంగా పోస్టులు సోషల్ మీడియాలో ఎన్నో ఉన్నాయని, వారి మీద కూడా కేసులు నమోదు చేయాలన్నారు. వాళ్ళ మీద రకరకాలైనటువంటి భయానికి గురి చేస్తూ మరి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా మీడియా నడుస్తున్నటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు ప్రస్తుత సమాజంలో ఉన్నాయి. దీనికి పరిష్కారంగా మరి సోషల్ మీడియా, మరి ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి కూడా తన యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛగా చెప్పుకోవడానికి హక్కు ఉంది. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. దాంట్లో భాగంగా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనులని బయటకు చూపించడంలో కానీ, లేదా ఇచ్చినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, హామీలు ఏదైతే ఉన్నాయో, హామీలు నెరవేర్చే విషయంలో మరి జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎండగడుతున్నటువంటి సందర్భాల్లో దాన్ని తట్టుకోలేక ఎలాగైనా సరే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అందరినీ కూడా అణగదొక్కాలి, భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతో ఈరోజు లేదా వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో, కుటుంబ సభ్యుల విషయంలో తప్పుడుగా కనుక పెడితే ఖచ్చితంగా అందరం కూడా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. భావ వ్యక్తీకరణ అనేటువంటి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ దాన్ని దుర్వినియోగం చేసేటటువంటి వాళ్ళ మీద మనం ఖచ్చితంగా శిక్షించాలి. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇది అందరూ కూడా అంగీకరించాల్సినటువంటి విషయం. కానీ ప్రభుత్వానికి ఏ చిన్న వ్యతిరేకంగా మాట్లాడినా, లేదా వాస్తవ పరిస్థితులను బయటికి చెప్తున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టి, భయపెట్టి, ఇంకెవరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అలా మాట్లాడితే ఈ విధమైనటువంటి పర్యవసానాలు ఉంటాయని అనడం మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఈరోజు బాధితులు ఉన్నారో, అధికార పార్టీ వేధిస్తుందో, వీరన్నిటిని కూడా మేము తీవ్రంగా నిర్బంధించినటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం పోలీసు వ్యవస్థ కూడా మరి దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు కూడా దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఈరోజు అధికార పార్టీతో బాధించబడుతున్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది. కావాల్సినటువంటి లీగల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, ఈ కేసుల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు గొప్పగా ఏ పార్టీకి సంబంధించినటువంటి, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పోస్టులు పెట్టినా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ, భారతి గారిని కించపరుస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, విజయమ్మ గారిని కించపరుస్తూ ఎన్నో రకాలైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఒకసారి మీరు కనుక చూస్తే, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వ్యక్తిగతమైనటువంటి దోషాలని ఖండిస్తున్నామేమో, అటువంటిది అనైతిక చర్యలవి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్యలని మీరు భావిస్తే అన్నిటి మీద కేసులు కట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీదనైనా వ్యక్తిగతమైనటువంటి దోషాలను దిగుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నటువంటి పోస్టులు ఉంటే ఆ పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా శిక్షించడం తప్పించి ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కేయాలని, లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నటువంటి వాళ్ళందరూ గొంతు నొక్కేసి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నం మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి బాధ్యత వహించాలి. ఇటువంటి వేధింపు చర్యలు కనుక పాల్పడితే అది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినట్టు అవుతుంది. ప్రతిపక్షం లేకపోతే అసలు ప్రజాస్వామ్యం లేదు. అధికార పక్షానికి ఎంతైతే ప్రాధాన్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. దాన్ని మీరు సహృదయంతో స్వీకరించాలి. తప్పు అయితే దాన్ని సరి చేసుకోవాలి, తప్పు కాకపోతే ఖండనించుకోవాలి. అంతేకాని ఈ విధంగా కేసులు పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సోషల్ మీడియా మీద జరుగుతున్నటువంటి దాడులు ఎవరినైతే వేధిస్తున్నారో వీళ్ళందరికీ కూడా పార్టీ పిలిపించినటువంటి మేరకు అందరం కూడా పూర్తిగా వెన్నుదన్నుగా నిలబడతాం. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ పూర్తి అండదండలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో శ్రీ పార్వతీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో ద్వాదశి
జ్యోతిర్లింగాలను శ్రీ వివేకానంద సేవా సమితి సభ్యులు శ్రీ లలిత మాతృమూర్తుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో ద్వాదశి జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించడం చాలా సంతోషంగా ఉందని, ఆ పరమశివుని ఆశీస్సుల వల్లే జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించగలిగామని వారు అన్నారు. అంతేకాకుండా జ్యోతిర్లింగాలకు మంగళవారం హోమాలు, ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం నిర్వహించి జ్యోతిర్లింగాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠించడం జరిగిందని వారు అన్నారు. అందరికీ కూడా ఈ స్వామి వివేకానంద ట్రస్ట్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మన నియోజకవర్గంలో భగవత్ భక్తులందరూ కూడా మన హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా గ్రామ పెద్దల్ని, నాయకుల్ని, మన భగవత్ భక్తులందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిన్న ఈ రోజు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్టా కార్యక్రమం లింగంపట్టి గ్రామంలో శ్రీ పార్వతీ భోగేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం ఈ రోజు ద్వాదశి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట మహోత్సవం కూడా చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, నాయకులకు, లలితా సత్సంగం మాతృమూర్తులకి 50 మందికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఐకమత్యమే మహాబలంగా ఈ భగవత్ కార్యక్రమాల్లో ప్రతి సంస్థ వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి మరెన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గం తరపున ఇంకా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని నేను లలితా సత్సంగం మాతృమూర్తి తరపున కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ తరఫున మేము చేసే ఒక కార్యక్రమం, ప్రతి కార్యక్రమం కూడా ఒక 10 మందికి ఇవ్వబడాలని ఒక ఆలోచనతో మేము చేయడం. అలాగే లింగంపతి గ్రామంలో లలిత సహస్రమూర్తులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆలోచన అన్నీ కూడా మంచిగా ఉండి ఈ ఒక కార్యక్రమం మరి దేవి గారు ఏలాసర్ నుంచి వచ్చి ఇక్కడ నేర్పి ఈ కార్యక్రమం వీళ్ళ చేతుల మీద కావడం నిజంగా చాలా అదృష్టం. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకి, ఊళ్ళో ప్రజలందరూ కూడా, నాయకులకు, మొత్తం అందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ లలితా సహస్రమూర్తిలో వచ్చిన వాళ్ళ చేత నిన్న ప్రతి మనిషి కూడా ఒక రాఖీ కడతం జరిగింది. ఆ రాఖీ కడతం అర్థం ఏంటంటే ప్రతి మనిషిలోని ఎదటి మనిషిని, ఆడవాళ్ళలో ఒక మంచి భావాన్ని చూడాలా అనే ఒక మంచి ఆలోచనతో నిన్న గుళ్ళో వచ్చిన అందరూ కూడా ఆడలతో రాఖీ కట్టారు. ఒక రాఖీ కడతం అంటే అది ఒక అన్న అవ్వచ్చు, అదే బాబాయ్ అవ్వచ్చు, ఏదంటే అవని ఆ రాఖీ కట్టడం వల్ల ఆ మనిషికి ఎటువంటి అయినా ఒక మంచి సులభం కలగాలని ఒక ఆలోచనతో నిన్న రాఖీ కట్టడం జరిగింది. అలాగే నిన్న నా చేతి కూడా 2 రాఖీ కట్టేది ఎవరో నాకు తెలియదు. నిజంగా నాకెవరో కూడా తెలియదు అప్పటిదాకానే. నాకే కట్టారు రాఖీ. నాకే ఆనందం వేసింది. అలా గాలికి డబ్బులు ఇస్తే అవి కూడా అలా పుచ్చుకోలేదు చెప్తా. అలాగా ఒక ప్రతి మనిషిలోని ఒక ఆలోచన తేవాలా, సులభం, ఒక మంచి ఆలోచన రావాలా, సోదరభావం రావాలా. ప్రతి ఆడ మనిషిని కూడా ఒక అమ్మనే ఒక పిలుపు పిలాలా అంటే మన మీద వాళ్ళకి నమ్మకం కలగాలంటే మనం ప్రతి ఆడ మనిషిని కూడా ఒక మంచిగా అమ్మ అని ఒక పిలుపు పిల్లలు గౌరవించాలా. అమ్మ అని పిలిచినప్పుడు ఆ మనిషిలో మనకి ఏ రకమైన ఆలోచన ఉండదు. కాబట్టి మా వివేకానంద సేవా సమితి ఆలోచన ఒకటే, ప్రతి స్త్రీని గౌరవించాలా, ప్రతి మనిషిలోని ఒక రకమైన గౌరవించి ఆ ఆడవాళ్ళని గౌరవించాలని ఒక మంచి సంకల్పంతో ఈ ద్వాదశి లింగాల కార్యక్రమం కూడా మన ద్వాదశి లింగ కార్యక్రమం మన లలిత సహస్రమూర్తుల ద్వారాగానే జరిగింది. దీనికి సహకరించిన, మాకు డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా, అర్చకులకి, మన పద్మనాభం గారికి, మన దేవి గారికి, అదే లలిత సహస్రమూర్తులు మొత్తం అందరూ కూడా పేరు చెప్పి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. మహిళా ప్రయాణికురాలి బ్యాగులో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న మహిళ తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ను డ్రైవర్ సీట్ వెనకాల పెట్టింది. అయితే ఈ క్రమంలోనే ఆ బ్యాగుపై కన్నేసిన బస్ డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్గా నొక్కేశాడు. అయితే ఆ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేయడంతో బండారం బయటపడింది.
పడేది పోయి సారీ సార్ నాకు పడేది పడ్డదానికి నువ్వు తీసినా మేడం సారీ జడ్జి అని అది ఉందా మేడం ఆమె అట్టుకొని ఏడ్రానా రింగులు ఉన్నాయి 2-3 దిమ్మలు ఉన్నాయి మేడం ఇవేనా అవే మేడం ఎట్లా పరిస్థితులకు వెళ్ళి తీసుకొని చెంప వాళ్ళ కొట్ట ఇంకోసారి ఏమనుకుంటాను జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంగారం షాపులో చోరీకి పాల్పడిన మహిళలు. పట్టపగలే బంగారం షాపులో వెండి చోరీ చేసిన మహిళలు. పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా గల సత్యం జ్యువెలర్స్ షాపులో ఆభరణాలు కొనుగోలు చేయడానికి వచ్చిన 2 మహిళలకి ఆభరణాలు చూపించుకుండగా సదరు మహిళ వస్తువులు చూస్తూ వెండి వస్తువు తీసి తన చీరలో దాచింది. షాపు యజమానికి అనుమానం వచ్చి సీసీ కెమెరా చెక్ చేయగా బయటపడిన వైనం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియను జిల్లాలో నిర్దేశించిన బుకింగ్ కేంద్రాలలో సజావుగా జరగాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్ ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక లభ్యత వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో కలిసి డిఎల్ఎస్సి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
పూలోజీ బాబా దేవాలయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రజాప్రతినిధుల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో కనీసం రోడ్డు సౌకర్య సైతం సరిగా లేని పాట్నాపూర్ ప్రజలు గుంతలమయమైన రోడ్డుతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలో ప్రసిద్ధ పూలోజీ బాబా దేవాలయం ఉండడంతో రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుండి సైతం యాత్రికులు పాట్నాపూర్ రామ్ లక్ష్మణ్ పట్నాపూర్ మా ఊర్లో పూలోజీ బాబా దేవస్థానం ఎందరో భక్తులు ప్రజాప్రతినిధులు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా ఊర్లో రోడ్డు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వము అయినా మన రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఎమ్మెల్యే ఎంపీలు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా రోడ్డు సమస్య ఇంకా తీరలేదు. ఈ ప్రభుత్వము దీనికి పరిష్కరించాలని కోరుతున్నాను. మా గ్రామము పాట్నాపురం ఎంతో ప్రతిష్ట పొందినటువంటి శ్రీ శ్రీ పూలోజీ బాబా గారి ఆలయం మా ఊరిలో కలదు. అనేక రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు మా ఊరిలో తరలి వస్తూ ఉంటారు. కానీ మా ఊరిలో రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతోమంది అధికారులు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా రోడ్డు సమస్యలను ఎవరు పరీక్షించలేరు. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్లు ఇప్పటిదాకా వేయలేదు. కావున ఇప్పటికైనా మా ఊరు గ్రామ రోడ్ల సమస్యలు తెలుసుకోవాలని, అలాగే రోడ్డు సమస్యలను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరీక్షించాలని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా సభ్యుల పట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంప కలోవ సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆయన సుమారు 65 మంది జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లించి జర్నలిస్టులు చేసే కృషికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించానన్నారు. ప్రజల యొక్క సమస్యలను లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవిస్తున్నారని, ఇటువంటి జర్నలిస్టులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేస్తూ ప్రజా సమస్యలను, పాలకుల తప్పులను ఎత్తి చూపి సమాజ అభ్యుదయానికి వీరు చేసే కృషి అభినందనీయమని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ 65 మంది ఉన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రజల యొక్క సమస్యల మీద అన్నిత్యం 2 వీలర్ మీద రోడ్డు మీద తిరుగుతూ ఈ ప్రజలకి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలే కాకుండా, సమాచారమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సమాచారం అంతా కూడా ఎప్పుడు అన్నిత్యం కూడా మీరు అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గం కూడా భౌగోళికంగా చాలా పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు 65 మంది ప్రతిపాడు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్నిత్యం రోడ్డు మీద ప్రజల కోసం మీరు పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. మీ యొక్క భద్రత కోసం నేను చిన్న వృత్తాభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకొని మీరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, మీ ద్వారా
ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రతిభ నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో ప్రజలు నడిచే విధంగా మంచి జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.